హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీక్ లో కూడా మంచి ఏఐ కంటెంట్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ 6 అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక ఫస్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ నుండి. అమెజాన్ అయితే లెన్స్ లైవ్ అనే కొత్త ఏఐ ఫీచర్ అయితే తీసుకొచ్చింది. ఈ ఫీచర్ యూజ్ చేసి మనం బయట తిరుగుతుంటే ఏదైనా ప్రోడక్ట్ నచ్చుతుంది కదా, దాన్ని స్కాన్ చేసి ఫోటో తీసి దీంట్లోకి అప్లోడ్ చేస్తే మనకు రికమెండెడ్ ప్రోడక్ట్స్ అన్న చూపిస్తుంది, లేకపోతే ఒరిజినల్ ప్రోడక్ట్ కూడా చూపించి మనం కొనాలనుకుంటే యాడ్ టు కార్ట్ అనే బటన్ నొక్కేసి అయితే కొనొచ్చు. ప్రెసెంట్ ఈ ఫీచర్ యూఎస్ లోని iOS యూజర్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. చెక్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ChatGPT ఆర్ ఓపెన్ఏఐ నుండి ఓపెన్ఏఐ వాళ్ళు పేరెంటల్ కంట్రోల్ అనే ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. రీసెంట్ గా చూసినాం కదా, లాస్ట్ వీక్ లలో మనమే న్యూస్ కవర్ చేసాం. మనం పర్సనల్ హార్మ్ ఎలా చేసుకోవాలని, సూసైడ్స్ ఎలా చేసుకోవాలని ChatGPT అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, చూసినాం కదా. ఇలాంటి వాటి అన్నిటికీ చెక్ పెట్టడానికి పేరెంటల్ కంట్రోల్ అనే ఆప్షన్ అయితే తీసుకురాబోతుంది. సో ఈ పేరెంటల్ కంట్రోల్ ఫీచర్ ని యూజ్ చేసి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చిల్డ్రన్ అకౌంట్ ని లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకున్న తర్వాత ఏం చేయొచ్చు అంటే వాళ్ళ చిల్డ్రన్ ఏదైతే సెర్చ్ చేస్తారో దాన్ని ఫుల్ గా మానిటర్ అయితే చేయొచ్చు, వేరే వాటిని రిస్ట్రిక్ట్ కూడా చేయొచ్చు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మనం చార్జ్ చేసిన డీటెయిల్స్ అనేవి ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైనా ఉన్నా కోర్టుకు కూడా సబ్మిట్ చేయడానికి వెనకడం అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో బీ కేర్ఫుల్, ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫన్నీగా ఏది పడితే అదైతే సెర్చ్ చేయకండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ నుండి. గూగుల్లో డేటా లీక్ అయితే జరిగింది, దానికోసం జీమెయిల్ పాస్వర్డ్స్ అయితే మార్చుకోండి అని ఇలా గూగుల్ నుండి అఫీషియల్ సర్క్యులర్ రిలీజ్ అయినట్లయితే న్యూస్ అయితే వచ్చింది. దీనికి గూగుల్ రెస్పాండ్ అయ్యి ఇది ఫేక్ న్యూస్ అని అయితే చెప్తుంది. అలాంటిది ఏం జరగలేదు. 99.9% మాల్వేర్ అటాక్స్ ఏవి జరిగినా కూడా గూగుల్ అనేది ప్రొటెక్ట్ చేసేది. మన గూగుల్ సెక్యూరిటీ సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా ఉంది. 24/7 మన టీం అయితే పనిచేసా అని అయితే వీలైతే చెప్పారు. సరే, ఈ డేటా లీక్ జరిగిందో లేదో పక్కన పెడితే ఎందుకైనా మంచిది పాస్వర్డ్స్ అయితే మార్చుకోండి. అండ్ అకౌంట్ కి 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా పెట్టుకోండి. దాని వల్ల యూజ్ అయింది, ఎలా పెట్టుకోవాలని తెలుసుకోవాలంటే ఇక్కడ ఐకార్డ్స్ లో వీడియో పెడతాను, చూసి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు, పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అని. ఈ పిఐపి మోడ్ అంటే ఏం లేదు, ఈ ఫుల్ స్క్రీన్ లో వచ్చే యాప్ ఉంది కదా, అది చిన్న మినీ విండోలో అయితే ప్రెసెంట్ అవుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా, ఇలా మినీ విండోలో కూడా మనం రీల్స్ అయితే చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వేరే యాప్స్ కూడా వాడుకోవచ్చు. ఇలా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూ మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ వాళ్ళు iOS 26 అప్డేట్ అయితే తీసుకురాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది 15th or 16th సెప్టెంబర్ 2025 రోజు అయితే రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. అండ్ మనకు తెలిసిందే కదా, iPhone 17 అనేది సెప్టెంబర్ 9th కి అయితే రిలీజ్ అవుతున్నది. దీని తర్వాత అప్డేట్స్ అయితే తీసుకురాబోతున్నట్టు అయితే అర్థమవుతుంది. యాక్చువల్లీ మన అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ అప్డేట్ అనేది ఏ డివైసెస్ కి సపోర్ట్ చేస్తుందని. ఇది iPhone 11 to 16 సిరీస్ ఇంక్లూడింగ్ ప్రో అండ్ ప్లస్ మోడల్స్ కి అవైలబుల్ గా ఉండబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం iPhone SE సిరీస్ 2nd జనరేషన్ అండ్ నెవర్ వర్షన్స్ కి అయితే అవైలబుల్ గా ఉండబోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, యాపిల్ AI ఉంటది కదా, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అనేవి iPhone 16 అన్ని మోడల్స్ కి, iPhone 15 Pro 15 Pro Max కి ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అనేవి ఈ మోడల్స్ కి తప్ప వేరే మోడల్స్ కి అయితే రావు అని ఇలా అయితే చెప్తున్నారు. ఈసారి iOS 26 లో మేజర్ అప్డేట్ వచ్చేసి UI అని అయితే చెప్పుకోవచ్చు. మొత్తం లిక్విడ్ గ్లాస్ UI తో అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ మేజర్ చేంజ్ వచ్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OpenAI ChatGPT లింక్డ్ఇన్ లాంటి జాబ్ సర్చింగ్ ప్లాట్ఫామ్ అయితే తీసుకురాబోతుంది. ఇది AI పవర్డ్ అయితే ఉండబోతుంది. దాని పేరు వచ్చేసి ఎన్ని గెసెస్? దాని పేరు OpenAI జాబ్ ప్లాట్ఫామ్. దీనికి మేజర్ చేంజ్ ఏంటంటే ఇది AI తోని పనిచేస్తుంది. డైరెక్ట్ మనకి ఇండస్ట్రీ లెవెల్ రియల్ టైమ్ స్కిల్స్ టెస్ట్ చేసి, లైక్ పర్టికులర్ స్కిల్ తోని ఎంప్లాయ్ కావాలనుకోండి, ఆ రోల్ కి తగ్గట్టు ఎగ్జాక్ట్ ప్రొఫైల్స్ అనేది మనకైతే తీసుకొని వస్తుంది. ఇది హైరింగ్ ప్రాసెస్ లో బాగా యూజ్ అవుతుందని అయితే చెప్పొచ్చు. ఇది 2026 మిడ్ లో అయితే రాబోతుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ నుండి. వాట్సాప్ లో కొత్త ఫీచర్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ అని. ఇది లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది కదా క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ అని, అది మనం ఎవరిని చూస్ చేసుకుంటే వాళ్ళు మాత్రమే మన స్టోరీ అనేది చూడొచ్చు కదా. సేమ్ ఈ ఫీచర్ ని యూజ్ చేసి కూడా మన ఫేవరెట్ పీపుల్ ని యాడ్ చేసుకుని వాళ్ళతో మాత్రమే మన స్టేటస్ అప్డేట్స్ అనేది షేర్ చేసుకునేటట్టయితే వీలైతే తీసుకొస్తున్నారు. ఇది ప్రెసెంట్ వాట్సాప్ బేటా యూజర్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఇది రెగ్యులర్ యూజర్స్ కి ఎప్పుడు వస్తుందో చూడాలి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ లో న్యూస్ అయితే. నెక్స్ట్ వీక్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై ఫర్ నౌ.